మన కష్టాన్ని బట్టి భగవంతుడు మనల్ని దీవించినప్పుడు సహజంగా మనం వేసుకునే వస్త్రాలు మారుతాయి, పెట్టుకునే వాచ్ కూడా మారచ్చు, వాడే వస్తువులు కూడా మారచ్చు, వాహనాలు మారచ్చు, నివసించే విల్లాలు మారచ్చు. కానీ మారకూడనిది ఏమిటాయా అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మన వ్యక్తిత్వం మారకూడదు. మీలో నేను గమనించింది ఏమిటంటే మీరు సీఎం అయిన తర్వాత కూడా అదే సాధారణమైనటువంటి వ్యక్తిత్వం, సహోదర తత్వం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంతకుముందు ఎలా పలకరించారో ఇప్పుడు అలాగే పలకరిస్తున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని బహుగా దీవించాలి మనస్ఫూర్తిగా కోరుతూ